అంటే ఒక ఇంట్లో గ్రైండర్ తిరుగుతూ ఉంది, బియ్యపిండి వేసాం, బియ్యం వేసాం, దాంట్లో ఇంకా దోశకి ఏమేమి వేస్తారు కదా మీరు, అవన్నీ వేసారు. అది తిరుగుతూ ఉంది. దేవుడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని చేయి పెడితే నలగదమ్మా మీ ఇంట్లో? ఖచ్చితంగా నలుగుతుంది. నేను ప్రార్థన చేసినా నా చేయి నలిగింది అని అంటే, ఒరే మూర్ఖుడా, అది తిరిగేటప్పుడు నువ్వు చేయి పెట్టకూడదు, ప్రార్థన చేసినా ఏం చేసినా. అలాగే ప్రార్థన చేసినా ఏమి చేసినా నీవు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకోకుండా చదవకపోతే దేవుడు వచ్చి పరీక్షలేవి రాయడు. లేకపోతే ప్రార్థన చేసిన పాస్టర్ గారు వచ్చి పరీక్షలేవి రాయడు. పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపించేవాడే. ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని రాయాల్సింది ఎవరు? నువ్వే. నేను అనుకున్నాను అప్పుడు, యోబు గారికి ఒకే రోజు 10 మంది బిడ్డలు పోయి 7,000 ఆడుగాడిదలు, 7,000 మగగాడిదలు, ఒంటెలు, ఎడ్లు అన్నీ కొట్టుకొని పోయినప్పుడు భార్య అంటుంది, ఇంకా దేవుడు ఏంటండి? ఆత్మీయ మెలకువ కలిగిన యోబు ఏమని మాట్లాడుతున్నాడంటే, శోధనలో ప్రవేశించుకోకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు. ఆయన మరలా కూడా ఇవ్వుటకు సామర్థ్యం కలిగిన వాడమ్మా, ఆయన ఏమనకూడదు. ఏదో నాలో లోపం. అందుకే మీరు తర్వాత యోబు గ్రంథం 1-2 అధ్యాయాలే కాకుండా తర్వాత యోబు మాటలన్నీ కూడా చూడండి. యోబు అనేక పర్యాయములు, యోబు స్నేహితులు వచ్చి నువ్వేదో తప్పు చేసావు అందుకే ఇలాగ జరిగింది అని అంటే, యోబు అంటాడు, నా తప్పేదో నాకు తెలియచే ప్రభువా. ఏంట్రా నన్ను చూడ్డానికి వచ్చి నాకు బాగలేకుంటే ఇట్లా మీరు మాట్లాడేది అనట్లా. అవునా, నేను తప్పు చేశానా దేవా, తప్పేదో నాకు తెలియచేయి. మరణం అగే వరకు యథార్థతను మాత్రం నేను విడిచిపెట్టను. నేను పొరపాటు చేశానా చెప్పు ప్రభా, నేను సరిచేసుకుంటా. అందుకే యోబును శోధించినప్పుడు ఆత్మీయ మెలకువ కలిగి ఉన్నాడు కాబట్టి యోబు భార్య శోధనలో పడింది, కానీ యోబు తన జీవిత కాలంలో శోధనలో పడలా. అందుకే అంటున్నాడు యేసు ప్రభుల వారు మాట్లాడుతూ, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అవును ప్రియులారా, యేసు ప్రభుల వారినే శోధించడానికి రాలేదా అపవాది? ఆయన అరణ్యము నుంచి వస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎదురుగా మొట్టమొదట హారతి పళ్ళెం పట్టుకొని వచ్చింది ఎవరు హారతి పళ్ళెం పట్టుకొని పోయింది? అపవాది కాదు. ఓ యేసు ప్రభువా, 40 రోజులు ఉపవాసం ఉన్నావా? ఎంత ఆకలిగా ఉన్నావయ్యా నువ్వు. లోకంలో ఉన్నట్టు కాదు ఉపవాసం. రే పొద్దునైంది, తెల్లవారుజామున లేయండి, తినండి రా పీకల దాకా అని చెప్తారు వాళ్ళు మైకులో. వీడు పీకల దాకా తింటాడు, అంగబోడి పావులకు పోటీ. ఇంకా మళ్ళీ సాయంత్రం వరకు అదే ఉపవాసం. ఎంగిలు కూడా మింగరంట, నీళ్లు తాగరంట. సాయంత్రం 6 గంటలకు మళ్ళీ రే తినండి రే స్టార్ట్ అయింది అని అడగానే మళ్ళీ పీకరా. ఎక్కడ దాకా? 7 దాకా. ఇదే ఉపవాసం. ఇట్లాంటి ఉపవాసం అయితే గన భూమి మీద బతికినంత కాలం చేయొచ్చు. బతికినంత కాలం, 40 రోజులు కాదు. మన ప్రబుద్ధులు, క్రైస్తవ ప్రబుద్ధులు అనబడేటటువంటి వాళ్ళు 40 రోజులు మేము నీసే తినమమ్మా. ఏమమ్మా? అయ్యో యేసు ప్రభుల వారు అన్ని శ్రమలు పడితే తినకోకుండా ఈ గుడ్ ఫ్రైడేకి రాస్తే అయిపోయి ఈస్టర్కి వచ్చేసారు అని చెప్పేసి అంటే అటు ఇటు తెచ్చుకొని తిన్నారు. ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసిన పానం కాబట్టి అన్ని రకాలు తెచ్చుకొని నున్నగా తినేసి కదలకోకుండా మెదలకోకుండా ఉంటుంది. ఏమి భక్తి అమ్మా. ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా ఏమైపోయిందంటే ఏం పర్లేదు, అదంతా ఆచారం, రోజు తినచ్చు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుల ఎదురుగా సాతానుడు వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అని అంటే ఆయన చేసుకోలేక కాదు. ఆ రోజు ఆయనే రాళ్ళారా మీరు రొట్టెలవ్వండి అని అంటే ఈ పొద్దు బేసుమట్టలు వేసుకునే వాళ్ళం కాదు. బేసుమట్టలు వేసుకుందామా? బేసుమట్టలు అంతా రొట్టెలు అయిపోతే నీళ్లు పట్టినప్పుడల్లా రొట్టెలు ఏమైపోతాయి? ఇట కిందికి అయిపోతాయి. కిందికి అయిపోతానే కట్టిన మిద్దేమైపోతుంది? పేక మేడలా కూలిపోతుంది. ఆయనకు తెలుసు సాతానుకు లొంగేవాడు కాదు, శోధనలో ప్రవేశించేవాడు కాదు. ఎన్ని రీతులుగా శోధించినా అధిగమించాడు. మెలకువ కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ మాట చెప్పి 2వ విషయంలోనికి వెళ్తాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక
15వ అధ్యాయము 34 వచ్చిన చదువుమా. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఏమంటున్నాడు పౌలు భక్తుడు? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని, అంటే మేల్కొనిన వాడు, ఆత్మీయ మెలకువ కలిగిన వాడు ఏమి చేయడట? పాపము చేయడు. అవును ప్రియులారా, ఆత్మీయ మెలకువ కలిగిన వాడు. యోసేపును చూడండి, ఎంతో మెలకువ ఉంది, ఎన్నో అవకాశాలు వచ్చాయి పాపం చేయడానికి. ఆత్మీయ మెలకువ కలిగిన వాడు పాపము చేయలేదు కాబట్టి ప్రదారి అయ్యాడు ప్రియులారా. అందుకే మొట్టమొదటిది గుర్తుపెట్టుకోనండి, మెలకువగా ఉంటే శోధనలో ప్రవేశించము, మెలకువగా ఉంటే పాపము చేయము, మెలకువగా ఉంటే అపవాది చేతుల్లోనికి వెళ్ళము. రెండో విషయాన్ని చూస్తాం, మెలకువగా ఉంటే ఏం జరుగుతుందో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. అక్కడ ఒక మెలకువగా ఉండమని చెప్పాడు. మెలకువగా ఉండుట వల్ల ఏం మేలుందో చూద్దాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి, ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. చాలు ప్రియులారా, మొదటిది మెలకువ కలిగి ఉండుట ద్వారా శోధనలో ప్రవేశించము అని చూసాం, పాపము చేయము అని చూసాం. రెండవది, మెలకువగా ఉండుట వలన గర్జించు సింహపు నోట పడము. ఎవరి నోట్లో పడము? సింహపు నోట్లో పడము. ఎందుకని? మెలకువగా ఉన్నాం కాబట్టి తప్పించుకుంటాం, ఫైట్ చేస్తాం. మొన్నటి దినాన న్యూస్లో ప్రభునందు ప్రియులారా, మహారాష్ట్ర ప్రాంతంలో ఒక పులి ఊర్లోనికి వచ్చేసింది. ఒక చిరుత పులి ఊర్లోనికి వస్తే అది ఊర్లోనికి ఒక ఇంట్లోకి వచ్చేసింది. ఒక విలేకరి ఆ ఫోటోలు తీయడానికి వచ్చాడు. ఆయన అంటే పులులు సంచరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పడానికి. విచిత్రం ఏంటి అని అంటే, అది ఇంట్లో నుంచి బయటకు వచ్చి అందరి మీద దాడి చేస్తుంది. దిక్కులకొకరు పరిగెత్తున్నారు, కట్టెలతో కొట్టారు, ఏమేమో చేశారు. చివరికి ఆ పులి ఇతన్ని చంపబోయింది, ఈ విలేకరిని. ఈ విలేకరి చాలా చాకచక్యంగా పోరాడి మొత్తం పైన దాన్ని కింద వేసేసి అనగబట్టేశాడు. బాగా బలంగా ఉన్నాడు, అనగబట్టి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. భయంగా ఉన్నప్పటికీ వచ్చారు మొత్తం పైన. ఈ లోపల వల వేశారు, పట్టుకుపోయారు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, చురుకుదనము కలిగి మెలకువ కలిగిన వాడు పోరాట పటిమను పోరాడి సింహపు నోట పడకుండా లేదా పులి నోట పడకుండా తప్పించబడ్డాడు. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, మెలకువ కలిగిన వాడు సింహపు నోట పడరు. ఎవరా సింహం? అది కూడా చెప్పాడు. ఎవరా సింహం? అపవాది అని అన్నాడు. గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని కలదిరుగుతుందట. అవును ప్రభునందు ప్రియులారా, మనం మెలకువ కలిగి ప్రార్థన చేయుట ద్వారా, మెలకువ కలిగి ప్రభు వాక్యమును నేర్చుకునుట ద్వారా అపవాది మనల్ని మింగే పరిస్థితులు కొన్ని వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా, వాక్య పఠనము ద్వారా, దేవుని సహవాసము ద్వారా ఆ సింహమైన అపవాది నోటిలో పడుకోకుండా తప్పించబడతాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 738వ పేజీలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించను. చాలు ప్రియులారా, ఎక్కడ పడేశారు దానియేలును?
సింహముల బోనులో పడేశారు. సింహములు 1-2 సింహములు కాదట, చరిత్రకారులు చెప్తారు ఒక గుంపు ఉన్నాయంట లోపల. అవి కూడా ఎలాగుంటాయంటే ఆకలి మీద ఉంటాయంట. ఎలాగ చెప్తారన్నా అంత ఇదిగా అని అంటే, దానియేలును బయటికి తీశారు. దానియేలును బయటికి తీసిన తర్వాత దానియేలు మీద కక్ష కట్టిన వారిని వేశారు సింహాల బోన్లో. ఏం చేసే సింహాలు? వారు ఇంకా పడి పడక తలకనే వారి ఎముకలు కొరికి వేసిన రాయబడింది బైబిల్ గ్రంథంలో. అంటే సింహాలు ఎంత ఆకలితో ఉన్నాయి. అలాంటి సింహాల బోనులో వేసినప్పుడు దానియేలు సింహముల బోనులో కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థన అటువైపున ఎంత బలమైనవైనా సరే నా దేవుని అనుమతి లేకోకుండా ఒక్కడుగు ముందుకేయని ధైర్యంతో ప్రార్థన చేస్తున్నాడు. అందుకే బహుశా ఆకలి అయినప్పుడు, మధ్య మధ్యలో సింహాలు మనం ఎప్పుడన్నా జూకి వెళ్ళినప్పుడు, గుంపుగా ఉన్నప్పుడు, 2-3 ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి పడి కేకలేసుకుంటా అరుచుకుంటా ఆడుకుంటూ ఉంటాయి. కానీ ఆ రాత్రి అంతా సింహాల గుంపుకు 144 సెక్షన్ పెట్టినట్టు అయిపోయింది. సైలెంట్ అంతే. ఎవరు అడగాకండి. లీడర్ చెప్పాడేమో, ఎవరు అడగాకండి, ఎవరు అరచమాకండి. ఎవరు అరిచినా దానియేలు సంగతి అలాగ పెడితే మన పరిస్థితి ఏమవుతుంది చెప్పలేం. జాగ్రత్త. అన్నీ సైలెంట్గా ఉన్నాయి. అందుకే దానియేలు అంటున్నాడు రాజుతో, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కాబట్టి నా ప్రార్థన సింహాల నోర్లను ఏం చేసింది? మోయించి ఉంది. ప్రభునందు ప్రియులారా, మెలకువ కలిగిన వారు శోధనలో పడరు. ఆత్మీయ మెలకువ కలిగిన వారు అపవాది అయిన సాతాను నోట నుంచి, సింహపు నోట నుంచి తప్పించబడతారు. 3వది మెలకువ కలిగి ఉంటే ఏం మేలు కలుగుతాయి చూద్దామా? 119వ కీర్తన 62 వచ్చిన, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. ఎంత మంచి మాట అండి. ఎవరు మాట్లాడుతున్నారు? కీర్తనాకారుడు. ఎందుకు మేల్కుంటాడట అర్ధరాత్రి వేళ? చూడండి ఎక్కడుంది. ఎందుకు? దేవునికి అర్ధరాత్రి వేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నేను మేల్కుంటాను అన్నాడు. అవును ప్రియులారా, అర్ధరాత్రి అనేది అపవాది యొక్క సమయము. గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలోనే మీరు ఎప్పుడైనా ఊర్ల బయట ప్రయాణాలు చేస్తే అర్ధరాత్రి సమయంలోనే విషపురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి. అడవులో ఉన్న మృగాలన్నీ కూడా సంచరించే సమయం. అది మనుషులు సంచరించే సమయము కాదు. అపవాది వాడి చేతులలోనికి సమస్తాన్ని తీసుకొని పాడు చేయాలన్న తపన కలిగిన సమయం. అయితే కీర్తనాకారుడు అంటున్నాడు, నేను మెల్లుకున్నప్పుడు ఏం చేస్తానంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచాను అని అన్నాడు. మీకు తెలుసు ప్రియులారా, చాలామందికి హార్ట్ అటాక్లు ఎప్పుడు వస్తాయి తెలుసా? చూడండి, మీరు కావాలంటే గమనించి చూడండి. అర్ధరాత్రి పూటే వస్తాయి. ఆ టైంలో వెహికల్స్ అందుబాటులో ఉండవు. డాక్టర్స్ కూడా చాలా వరకు అందుబాటులో తక్కువ ఉంటారు. అపవాది ఎలాగైనా సరే ఒక ఆత్మను నశింపచేయాలన్న తపన. అయితే కీర్తనకారుడు చాలా మంచి మాట మాట్లాడాడు. ఆ సమయాన్ని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మధ్యరాత్రి ఎప్పుడైనా మనం లేసాము అని అంటే బహుశా వాష్రూమ్కి వెళ్తాం, లేదా ఒక గ్లాసు నీళ్లు తాగుతాం. మంచి అలవాట్లే, తప్పేం కాదు. అయితే ఆ సమయంలో ఎప్పుడైనా మనము నిద్ర రాకపోతే అట్ట పొసులుతాం, ఇట్ట మసులుతాం, ఎంతసేపైనా మసులుతాం. కానీ ఆ మసిలేదేదో నిద్ర వచ్చినంత వరకు మన పడక మీదనే ఒక 2-5 నిమిషాలు కూడా మనం కృతజ్ఞతలు చెప్పలేము. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అవును ప్రియులారా, రాత్రి పూటే, అంతే, అర్ధరాత్రి దాకా వద్దు. ప్రతి రాత్రి మెలకువ కలిగిన సమయంలో దేవునికి ఏమి చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక రాజు చూడండి ఏం చేశాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయానికి వద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము
ఒకటో వచనం. రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని, చాలు ప్రియులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బెల్షస్సరు ఏ సమయంలో విందు చేసుకున్నాడు? పగల. అది పగల. మీరు తర్వాత అలాగే చదువుకుంటూ వెళ్తే ఒక అరిచేయి ఇచ్చి గోడ మీద ఏదో రాస్తుంది, మెనే మెనే టేకిల్ ఉపార్సిన్ అని. బెల్షస్సరు విందు చేసుకుంటున్న సమయం ఎప్పుడు? రాత్రి. ప్రభునందు ప్రియులారా, రాత్రి విందు సమయం కాదు. రాత్రి విందు సమయము కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయము. మీకు తెలుసా? మీ పిల్లలకు చెప్పండి, ఒకవేళ తెలియకపోతే. సైంటిఫికల్గా రుజువైనటువంటి ఒక సంగతి ఏంటి అని అంటే, రాత్రి కాలము అనబడేటటువంటిది విశ్రాంతి తీసుకునే సమయం. అందుకే ఈ తినే విషయమై వైద్యులు చెప్పిన సలహాలు నేను చెప్పినదేం కాదు, నా సొంత ఆలోచన అంతకన్నా కానే కాదు. మంచిగా బలంగా ఫుడ్ తీసుకోవాల్సింది ఉదయము మధ్యాహ్నమేనంట. నువ్వు మటన్ తింటావో, చికెన్ తింటావో, బిర్యానీ తింటావో, ఇంకొకటి ఏం తింటావో, చేయి పెడితే తిన్న ముక్కేదో అందేంత వరకు నువ్వు తిన్నా, ఉదయం మధ్యాహ్నమే ఘనంగా తినాలట. రాజభోజనం చేయి. రాత్రి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎంత విలువైన భోజనం ఉన్నా సరే రాత్రిపూట తినేటటువంటి భోజనం ఎలాగుండాలి? లైట్ ఫుడ్ అయి ఉండాలి. ఎందుకన్నా అలాగా? నేను ఒకరోజు గుత్తి అనే ఒక పట్టణానికి వెళ్ళాను. నా ప్రక్కలో ఒక డాక్టర్ గారు కూర్చున్నారు, పాస్టర్లంతా మేము ఒక 5 మంది కూర్చున్నాం. అందరం నేను ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడున్న సేవకులు ఏం చేస్తారు అంటే, అన్న మీరు టిఫిన్ టైంకి రండి అన్న అంటారు. ఏమనంటే అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అన్న, టిఫిన్ చేసుకుందాం. ఏదో ఒక ఇంట్లో అంటే అందరికీ ఆ పాస్టమ్ గారు చేస్తారు, చేయలేకపోవచ్చు. మనం అందరం ఒక మంచి హోటల్లో మాట్లాడుకుంటాం, అందరం అక్కడికి వెళ్ళి కూర్చుంటాం టిఫిన్కు. ఇప్పుడు ఇంకా పరిచర్య అవి ఇవి మాట్లాడుకుంటూ అందరం టిఫిన్ చేస్తాం. నేనేమో సింపుల్గా ఒక దోశ తినేసానంటే ఇంకా వాటికి అయిపోతుంది. వీళ్ళు 2-3 కూడా తెచ్చుకొని తింటా అంటాను. నేను అనుకుంటే ఎంత ఓపిక అబ్బా వీళ్ళకు, బిల్లు కట్టేది వాళ్ళే లేండి. అడుగుతాను నేను. ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు ఒక అన్న చెప్పాడు. ఆయన అన్నాడు, ఈ మధ్యకాలం అమెరికాకు కూడా వెళ్ళేసి వచ్చాడు. బ్రదర్, నేను ఒక ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను. అక్కడ మేము విన్న వార్త ఏంటంటే, ఉదయం మధ్యాహ్నం బలమైన ఆహారం తినాలి, రాత్రి మాత్రం ఎంత తక్కువ తింటే అంత మేలు అన్నాడు. ఊరుకు అన్నా భలేవాడే, మన వాళ్ళంతా రాత్రిలో పుట్టిన బయట డిన్నర్లు పెట్టుకొని తింటారు అని అంటే అది కరెక్ట్ కాదన్నా, చాలా ప్రమాదకరమైంది. అది డైజెషన్ కాకపోతే లోపలంతా ఒక విషవాయువుగా తయారైపోతుంది. ఇలాగ మాట్లాడుతుంటే ఊరుకో అన్నాను నేను అంటుంటే అప్పక డాక్టర్ అన్నాడు, ఇది కరెక్టే అని అన్నాడు. ఎవరు సార్ మీరు అంటే, నేను ఒక డాక్టర్ను అన్నాడు. ఎట్లా కరెక్ట్ సార్ అంటే, ఆయన చెప్తాడు, రాత్రిపూట విందులు చేసుకునే సమయం కాదంట. రాత్రి ఎంతసేపు ఉన్నా శుతిమెత్తగా అరిగే ఆహారం తినాలట. అది కూడా ఎంత లిమిట్ ఉంటే. ఎందుకు అలాగానంటే, రాత్రి మనం ఎక్కడ తిరగం, 4 అడుగులు కూడా వేయం, పడుకునేసాము అని అంటే ఉదయం దాకా అటు ఇటు పొర్లుతాం తప్ప ఇంకేం జరగదు. ఈ టైంలో లోపల ఉన్నటువంటి ఈ యొక్క జీర్ణ వ్యవస్థ అనేటటువంటిది పని చేయడానికి బలమైన ఆహారం అయితే, మీకు తెలుసు మటను ఒక్క పూట తింటే అది అరగడానికి 24 గంటలు పడుతుంది. మన వాళ్ళు మధ్యాహ్నం తింటారు, ఉదయం తింటారు, రాత్రి తింటారు. నువ్వు 24 గంటలు అరక్కపోయినా పర్వాలేదు, మళ్ళీ లోపల నుంచి మేక బయటకు వచ్చినా పర్లేదు, 3 పూట్ల తినాలంటారు. ఏం చేద్దాం? సహజంగా బతకనీకి తినాలా, కానీ తిన్నీకే బతుకుతా అంటే చాలా జీవితాలు, నా బతుకులను ఏం చేయలేము. ఏదో ఒక రోజు గొంతు మీద కత్తి పడుతుంది. ఎప్పుడు ఏం చేసుకుంటున్నాడు బెల్షస్సరు? రాత్రిపూట విందు చేసి ఎంజాయ్ విత్ గంజాయ్ అన్నాడు. పోయాడు ఆ రాత్రి కలగన్నాడు. అది అర్థం కాలేదు. దానియేలును పిలిపించుకున్నాడు, చెప్పాడు. నువ్వు బాగా చెప్పావని దండ తీసి మెడలో వేశాడు. కానీ మార్పు చెందలే. ఆ రాత్రే అతనిని చంపేశారు, చచ్చిపోయాడు. రాత్రి ఏ సమయం? అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనానికి వెళ్తున్నప్పుడు ధనవంతుడు చాలా సంపాదించుకున్నాడు, మంచి పంటలు వచ్చాయి. అప్పుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము
తాగుము, సంతోషించుము, అనేక సంవత్సరములకు సరిపడే ఆస్తి నీకు సమకూడింది అని అన్నాడు. దేవుడు అన్నాడు, ఇన్ని ఇచ్చిన దేవుడునైనా నాకు ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పలేదు కదరా నువ్వు. ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించింది ఎవరి వశము అన్నాడు. ప్రభువునందు ప్రియులారా, మెలకువ కలిగి, మొట్టమొదటిది మెలకువ కలిగి ఉంటే శోధనలో ప్రవేశించం. రెండవది మెలకువ కలిగి ఉంటే అపవాది అయినటువంటి సింహపు నోట పడం. మూడవది మెలకువ కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మెలకువ కలిగి ఏం చేయాలో 102వ కీర్తన కొద్దాం ప్రియులారా. 102వ కీర్తన 7వ వచనాన్ని మనం చూద్దాం. 102వ కీర్తన 7వ వచనాన్ని. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. చాలు ప్రియులారా. 4వదండి, మెలకువ వలన ఎదురు చూపు. దేని కొరకు? రాకడకు ఎదురు చూపు. మీకు అర్థం కావడానికి లూకా సువార్త 12వ అధ్యాయానికి రండి, చదివించి ముగించేస్తాను. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 38, 39 వచనాలు చూద్దాం. 38, 39 వచనాలు చదువుకుందాం. మరియు అతడు, యజమానుడి గురించి మాట్లాడుతున్నాడు, 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ ఘడియన వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకొనుడి. 40 చదువు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. చాలు. అక్కడ మీరు 38, 39 వచనాలు చూస్తున్నప్పుడు ఏ జామున యజమానుడు వచ్చునో దాసులు మెలకువగా ఉండుట, యజమానుడు వచ్చినప్పుడు దాసుడు మెలకువగా నుండుట చూచాడు అని అంటే ఆ దాసుడు ధన్యుడు అన్నాడు. అంటే మన యజమానుడైన యేసు ప్రభుల వారు ఏ జామున వస్తాడో తెలియదు కాబట్టి ఆత్మీయ మెలకువ కలిగిన ఆయన ప్రియబిడ్డలమైన మనము ఆయన దాసులముగా, దాసురాన్లముగా ఎల్లప్పుడూ ఆయన రాకడ కొరకు మెలకువ కలిగి ఉంటే మనల్ని ఏమన్నాడు? ఆయన ధన్యులు అన్నాడు. అవును ప్రియులారా, మెలకువ వలన రాకడలో ఎత్తబడతాము. రాకడలో ఎత్తబడతాము. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, ఈరోజు నీకు ఆత్మీయ మెలకువే లేకపోతే, ప్రార్థన మెలకువే లేకపోతే శోధనలు వచ్చినప్పుడు పడిపోతావు. ఇదిగో మార్కులు తక్కువ వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించినట్లుగా, పిల్లలను కోల్పోయిన తల్లి ఎక్కడ దేవుడని యోబు భార్య దూషించినట్టుగా శోధనలో పడిపోయి సింహపు నోట్లో తలకాయ పెట్టేస్తుంది. నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూశానని ఆ సింహము, అపవాది గర్జించు సింహం వాళ్ళే మింగుతాడు. కానీ ఎవరైతే మెలకువ కలిగి ఉంటారో శోధనలో పడరు. వాళ్ళు శోధనలు వస్తాయి, రావు అని మాత్రం కాదు. యోసేపుకు శోధనలు వచ్చాయి, సంసోనుకు శోధన వచ్చింది. సంసోను పడిపోయాడు, యోసేపు అయితే నిలబడ్డాడు. నిలబడ్డాడు కాబట్టి ప్రధాని అయ్యాడు. పడిపోయాడు కాబట్టి బలవంతుడు సైతం పశువు వలె తిరగలి విసిరి, తిరగలి నుంచి 2 స్తంభాల మధ్య కట్టబడి ఆత్మహత్యతో చావును ముగించవలసి వచ్చింది జీవితాన్ని. దేవునిందు ప్రియులారా, ప్రార్థన మెలకువ కలిగిన వారు తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపడాలకు భయపడరండి. వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మేలైనా కీడైనా సరే దేవుని స్తుతించేవారుగా ఉంటారు. మెలకువ కలిగిన వారు గర్జించు సింహముగా ఉన్నటువంటి అపవాది చేతులలో పడరు, అపవాది నోటిలో పడరు. అపవాది గర్జించే కొద్దీ తప్పించబడతారు, దేవునికి సమీపమవుతారు. ఎవరైతే మెలకువ కలిగి ఉంటారో ప్రతి రాత్రి, అది మధ్యరాత్రి అయినా పడుకొనక ముందు సమయమైనా దేవునికి తప్పనిసరిగా ఆ దినమంతా ఇచ్చి, మేలుతో తృప్తిపరిచి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి,
పోషణనిచ్చిన దేవునికి ఏం చెప్తారు? కృతజ్ఞతాస్తుతులు చెప్తారు. దేవా, నా వలె ఈ భూప్రపంచంలో ఎందరో ఉన్నారు, కానీ వారందరికన్నా నన్ను మిన్నగా ప్రేమించావు, అందుకే నన్ను రక్షించుకున్నావు, నా కుటుంబాన్ని రక్షించుకున్నావు, మేలుతో తృప్తిపరుస్తూ ఉన్నావు, పోషిస్తూ ఉన్నావు, సంరక్షిస్తూ ఉన్నావు, భద్రపరుస్తూ ఉన్నావు, ఆయురారోగ్యాలను ఇచ్చావు, క్షేమాన్ని ఇచ్చావు. తండ్రి, నీకు థ్యాంక్స్ ప్రభువా అని చెప్పుకోకుండా ఏ రాత్రిని ముగించరు. అదే కుటుంబ ప్రార్థన ఒక గొప్పతనం. చివరిగా ఎవరైతే మెలకువ కలిగి ఉంటారో యజమానుడు వచ్చే రాకడ కొరకు ఏం చేస్తారు? వీళ్ళు సిద్ధపడతారు. ఎప్పుడు ఆయన వచ్చినా సరే వీళ్ళు మెలకువగా ఉంటారు, సిద్ధపడతారు, యజమానుడైన దేవుణ్ణి కలుసుకోగలుగుతారు. అందుకొరకే దేవుని ప్రియబిడ్డలమైన మనకు ఏమవసరము చెప్పండి? ఏమవసరము? మెలకువ అవసరం. మెలకువ అంటే పర్యాయపదం కూడా చెప్తాను. మెలకువ అంటే ప్రార్థన అవసరం. ఏమవసరం మనకు? ప్రార్థన అవసరం. ప్రార్థన అనగా ప్రభుతో మాట్లాడుట. తలలు వంచుదామా? ప్రార్థన చేద్దాం. దేవా, ఇట్టి మెలకువతో నా కుటుంబాన్ని నేను కట్టుకోవడానికి, నా వ్యక్తిగత జీవితాన్ని నేను కట్టుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభు అని ప్రభువుని అడుగుదాం. నిండార్లుగా ప్రభువు దీవించేవాడుగా అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. స్తుతి నొందదగిన పరిశుద్ధుడు అయిన దేవుడవు, స్తోత్రార్హుడవైనందుకు స్తోత్రములు. మమ్మల్ని మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నారు. ఎందుకు మేము మెలకువగా ఉండాలి అంటే, అద్భుతకరమైన పరలోకపు సంగతులు 4 మీరు మాట్లాడారు. నిజమే తండ్రి, శోధనలో ప్రవేశించకుండా సింహపు నోటు నుంచి తప్పించబడ్డానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, రాకడకు సిద్ధపడి ఎదురు చూడడానికి మాకు మెలకువ అవసరమై ఉండగా, ఓ పరిశుద్ధాత్ముడా, అనునిత్యము మమ్మల్ని నిద్రపుచ్చి పాడు చేయడానికి ప్రయత్నిస్తున్న అపవాది యొక్క ఉచ్చుల నుంచి మమ్మల్ని తప్పించి ఆత్మీయ మెలకువను మాకు అనుగ్రహించి మీ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో,
వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు. వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు. వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు. వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు. వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు. వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.